విజయనగరం మయూరు జంక్షన్ లోని సంతోషిమాత ఆలయంలో నిధుల దుర్వినియోగంపై శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు నారాయణం లక్ష్మీ మాలిక్, పూర్వ అధ్యక్షులు మృత్యుంజయరావు మాట్లాడుతూ పూజారి స్వంతంగా హుండీలు ఏర్పాటు చేసి భక్తుల విరాళాలను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి ప్రస్తుత పూజారిని విధుల నుంచి తొలగించి నూతన పూజారిని నియమించినట్లుగా తెలిపారు. ఇకపై భక్తులు, దాతలు ఆలయ ఎలైట్ సొసైటీని సంప్రదించి కానుకలు సమర్పించాలని, ప్రస్తుతం హుండీలు లేవని స్పష్టం చేశారు. సాయంకాలం అయిపోయాక ఈ డబ్బులన్నీ ఇంటికి పట్టుకుంటున్నాం. ఈ డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు శుక్రవారం భక్తులు చాలా మంది శుక్రవారం ఉండాలండి. మేము ఏం చేసామంటే వచ్చిన భక్తులందరినీ వివరణ అడిగాం. అడిగితే ఇలా పూజలు తీసుకోవాలి, పలానా కారణం వల్ల తీసుకోవాలంటే 10 మంది 10 మంది చాలా మంచిగా చేశారండి మీరు అని అన్నవారు తప్ప మీరు చాలా తప్పు చేశారని మాట్లాడారు. భక్తులు చాలా మంది ఎప్పటికప్పుడు పెట్టడం తీసేయడం చేస్తూ ఉంటారు. మంచిగా వచ్చాక ఉదయం పెట్టేస్తే సాయంకాలం తీసేస్తూ ఉంటారు.